నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఎల్లలు దాటిన అభిమానం అంటూ రామ్ చరణ్ గారికి సంబంధించిన ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై మాట్లాడేందుకు మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఎల్లలు దాటిన అభిమానం అంటూ రామ్ చరణ్కి సంబంధించిన ఒక వార్త అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీని మీద ఏం చెప్తారు? ఇకపోతే మీరు చెప్పినట్టుగా అండి, రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఒక రంగస్థలం కావచ్చు, ఒక మగధీర కావచ్చు, ఒక ట్రిపుల్ ఆర్ కావచ్చు, ఈరోజు పెద్ది కావచ్చు, 100 మిలియన్స్ దాటి వెళ్ళిపోయి ఎక్కడ చూసినా ప్రతి ఇంట ఏ ఫంక్షన్ చేసుకున్నా చిక్కిరి చిక్కిరి సాంగ్. ఏఆర్ రెహమాన్ గారు నెక్స్ట్ లెవెల్ మూవీ చాలా దాంట్లో లీనమై చేస్తున్నట్టుగా ఉంది బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే కనుక. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉండటం, ఆ అభిమానులు ఈయన చూడటానికి రావటం, ఈయన షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకొని వాళ్ళని కలవటం, ఇవన్నీ కూడా ఒక తెలుగు నటుడిగా అది గౌరవం, మనందరికీ గౌరవంగానే మనం భావించాలి. ఓకే. అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది ఇటువంటి వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు అని చెప్పొచ్చు అంటారా? డెఫినెట్గా ఎందుకు నేర్చుకోకూడదు? ఎందుకంటే ఒక రంగస్థలంలో మనం చూడండి ఎంత సింపుల్గా ఆది పినిశెట్టి వాళ్ళిద్దరు యాక్షన్ చూసాము. యాక్చువల్గా రంగస్థలంలో నేషనల్ అవార్డు రావాలి, ప్రయత్నం చేసుకోలేదని అనిపిస్తుంది. చాలా మంది ఇండస్ట్రీ హీరోలు వస్తుంటారు, వారసత్వంగా వాళ్ళ కొడుకులు వస్తుంటారు. అంటే ఇక్కడ మెగాస్టారు కుమారుడు, మెగా పవర్ స్టార్, అక్కడి నుంచి గ్లోబల్ స్టార్ ఎదిగాడు. నిన్న కట్ చేస్తే ఈయన సినిమా నెట్ఫ్లిక్స్లో 120 crores వాళ్ళకి అమ్ముడుపోయింది. అంటే ఏ సినిమా కూడా రిలీజ్ అయినా నెట్ఫ్లిక్స్ వీళ్ళు డేట్స్ కోసం చూసి ఎంత వస్తుందని చెప్పి వెయిట్ చేసే పరిస్థితి నుంచి ఆల్రెడీ ముందే తీసుకున్నారండి. ఎంత నమ్మకం పెద్ద ప్రాజెక్ట్ పట్ల మనకు అర్థం చేసుకోవచ్చు. అంతా సానా బుచ్చిబాబు కాడి నుంచి సుకుమార్ తయారు చేసిన ఒక వజ్రం, అంతే కదండి. ఏఆర్ రెహమాన్ కావచ్చు, జాన్వీ కపూర్ కావచ్చు, ఇట్లా గ్లోబల్ స్టార్ కావచ్చు. కాబట్టి ఆయన్ని చూడాలని దేశ సరిహద్దులు దాటి కూడా రావటం అనేది మంచి ఆహ్వానించదగ్గ పరిణామంగా చూడాలి. మిగతా వాళ్ళు కూడా రామ్ చరణ్ యొక్క డిసిప్లిన్ చూసి నేర్చుకోవాలనేది నా అభిప్రాయం. ఓకే. చాలా మంది విమర్శిస్తూ ఉంటారు సార్, చిరంజీవి గారు ఫాదర్ అవటం వల్ల ఆ విధంగా ఆయన వచ్చారు సినిమాల్లోకి అన్న ఈజీ వర్డ్ ఒకటి వదిలేస్తూ ఉంటారు. మరి ఇటువంటి మంచి పనులు చేసినప్పుడు మాత్రం మాట్లాడడానికి మాత్రం ముందుకు రారు. దీని మీద ఏం చెప్తారు? అంటే విమర్శించే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు మేడం. వాళ్ళు కొద్దిగా ఐడెంటిటీ క్రైసిస్, వాళ్ళని విమర్శించే వాళ్ళు అంటే చిరంజీవి స్థాయిలో విమర్శిస్తే వాళ్ళు కూడా వీడియోలో కనపడతారు కదా. సిపిఎన్ నారాయణ అంటే ఇటువంటి వస్తుంటారు. విమర్శలు అనేది ఉండాలి, ఉంటేనే వాళ్ళు ఇంకా రాటు తెలియడానికి అవకాశం ఉంటుంది. విమర్శలు పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవాలి. ఇప్పుడు నేను విమర్శించాను అనుకోండి, ఒకవేళ నేను మీరు చూసి 4,000 నా వైపు ఉంటాయి. కాబట్టి తప్పు లేనంత వరకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నటనలో విమర్శించినంత మాత్రాన డ్యాన్స్ బాగా వస్తుంది అనుకుంటే పొరపాటు కదా. బై భర్త రావాలా, అది డ్యాన్స్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు శ్రీహరి గారు చూడండి, మగధీరలో చూసి నిజంగా చిన్నప్పుడు శ్రీహరి గారు రామ్ చరణ్ని ఎత్తుకొని పెంచాడు, మెగాస్టార్ చిరంజీవి గారి. ఆయన చూస్తే చాలా మంది పెరిగారు. అటువంటిది గొప్ప పుత్రుణ్ణి కన్నావనయ్య నువ్వు, ఒక వీరుణ్ణి అని చెప్పేసి షేర్ ఖాన్ అనే ఇదిలో ఉంటాడు కదా శ్రీహరి గారు. మన ముందు లేకపోయినా ఆ రోజే రామ్ చరణ్ ఈ స్థాయికి ఎదుగుతాడనేది గ్రహించారు. ఆ తర్వాత ట్రిపుల్ ఆర్లో తన మిత్రుడిని జూనియర్ ఎన్టీఆర్ని కొట్టే సమయంలో అతని ఆహభావాలు, సెటిల్ పెర్ఫార్మెన్స్ కళల్లో చూడండి, బాలీవుడ్ నట్లు ప్రశంసించారు. ఇటువంటి వాళ్ళు రేరుగా ఉంటారని చెప్పి నటనలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడండి. హిమాలయాల ఎవరెస్ట్ శిఖరం ఎదిగిపోయాడు. కాబట్టి ఇప్పుడు గ్లోబల్గా ఆయన అభిమానులు సంపాదించుకున్నాడు. రాబోయే పెద్ద సినిమా కూడా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిద్ది అనేది స్పష్టంగా మనకు కనపడతాం. ఓకే సార్, ఇంకో మాట, ఇప్పుడు ఇటువంటి రామ్ చరణ్కి సంబంధించి ఇటువంటి విషయాలన్నీ ఇట్లా గొప్పగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆయన గురించి గొప్పగా మాట్లాడిన ఇట్లా ఉంటుంటే చిరంజీవి గారికి ఒక రకంగా చెప్పలేని ఆనందంతో పాటు అరే ఆ వయసులో నేను ఇట్లా ఉండలేకపోయింది, నా గురించి ఇలా చెప్పుకోలేకపోయారనే ఫీలింగ్స్ ఏమైనా కలుగుతాయా? లేకపోతే అరే నాకు తగ్గట్టుగానే నా కొడుకు నన్ను మించిపోతున్నాడు అనే ఆనందంతో ఉంటారంటారా? ఆనందం ఉంటుంది. పుత్రుడు ఆ పొజిషన్ లో తండ్రికి మించి వెళ్తుంటే ఇంకా అంతకంటే ఆనందం. అంటే 2-3 సందర్భాల్లో ఆయన కొంచెం నవ్వుతూగా చెప్పారు సరదాగా, ఏమైనా ఒక్కోసారి నాకు కుళ్ళు వస్తుంది ఇతన్ని చూస్తుంటే అన్నట్టుగా. తప్పు అంటే అది మాట కంటారు తప్పితే వాళ్ళ ఆనందం అంతే. తన కళ్ళ ముందు పెరిగిన రామ్ చరణ్ ఈ స్థాయి ఎదిగి ఒకవైపు బాబాయ్, ఒకవైపు తండ్రి, ఇంకొక వైపు ఇంకొక నాగబాబు, ఇవన్నీ చూసిన తర్వాత తన డిసిప్లిన్ ఎదిగే కొద్ది ఎదిగే లక్షణం ఉంటుంది. అప్పుడే జీవితంలో సక్సెస్ అవుతారు. సక్సెస్ తలకి ఎక్కించుకున్నారు అనుకోండి, బొక్క బార్లు పడతారు. ఇప్పుడు ఆయన మార్షల్ ఆర్ట్స్ ఎట్లా ఉండాలి, ఎట్లా డిసిప్లిన్ ఎదగాలి తన బాబాయ్ దగ్గర నేర్చుకున్నారు. డ్యాన్స్ ఎలా చేయాలి, నటన ఏం చేయాలని వాళ్ళ నాన్నగారి దగ్గర నేర్చుకున్నారు. ఒక నాన్న వారసత్వంగా వస్తే ఒక సినిమాకి పనికొస్తుంది తప్పితే రెండో సినిమాకి వర్కౌట్ కాదు. ఈ రోజు ఈ స్థాయికి ఎదిగాడంటే మామూలు విషయం కాదు కదా. ఇది సెల్ఫ్ అంటే స్వయం కృషితో వాళ్ళ నాన్న ఎట్లయితే ఎదిగాడో వాళ్ళ నాన్నగారిని చూసి ఈయన కూడా
ఆ విధంగా ఎదుగుతా ఉన్నాడు. ఓకే. లేకపోతే G20 సమావేశాలకు కూడా ఆయన డాన్స్ చేసే 'త్రిబుల్ ఆర్'లో డాన్స్ చేసే ఇదొచ్చిందంటే మామూలు విషయమా చెప్పండి? అవును. కాబట్టి ఇప్పుడు 'పెద్ది' సినిమా ద్వారా రికార్డులు కొల్లగొడుతుంది ఇండస్ట్రీలో అనేది హ్మ్, మొత్తం సర్వత్రా వినపడుతున్న మాట. అవును. కాబట్టి రాబోయే సంక్రాంతి ఓకే. స్టార్టింగ్ తండ్రి స్టార్ట్ చేస్తాడు ఓకే. చిరంజీవి గారు. హ్మ్. అనిల్ రావిపూడిది, హ్మ్. వరప్రసాద్. హ్మ్. చూడండి రెండో సాంగ్ ఎలా ఉంది 'నయనతార'. అవును. ఈ 70 సంవత్సరాల వయసులో ఏందిరా బాబు ఇది అని చెప్పేసి అందరికి అర్థం కావట్లేదు. అవునవును. అది కట్ చేస్తే మార్చి 27 వస్తాడు వాళ్ళ అబ్బాయి. ఓకే. అంటే ఎవరు నిన్న మీరిప్పుడు చూడండి, ఎవరు 'రామ్ చరణ్' వస్తున్నాడు. ఆ! అది ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో. నెక్స్ట్ మధ్యలో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఈరోజు సాయంత్రం అంటున్నారు ఒక 6:30కి పాట. అవును. ఆ అవును. తర్వాత ఆ సినిమా కూడా ఈ రెండిటి మధ్య ఇచ్చేస్తారా? తర్వాత హ్మ్. రోజు రిలీజ్ చేస్తారా? అది మనం చూడాలా. 2026 అంతా మెగా ఫ్యామిలీ. డెఫినెట్‌గా 2025 వాళ్ళది 'ఓజీతో' ఎంత మారుమోగిపోయిందో అవును. మనం చూసాం. అవును. నెక్స్ట్ లెవెల్ ఎళ్ళింది. ఓకే. మరి 2026 కూడా అటు మన 'శంకర్ వరప్రసాద్' కావచ్చు, 'ఉస్తాద్ భగత్ సింగ్' కావచ్చు, 'పెద్ది' కావచ్చు, ఓకే. మళ్ళా 'విశ్వంబర' కూడా పోస్ట్ ప్రొడక్షన్స్ అయన్నీ అవును. కూడా జరుగుతుంది. యూఎఫ్ఎక్స్ అవునవును. అవి కూడా జరుగుతాయి. అది కూడా 2026లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. ఏదైనా గాని చిరునామ సంవత్సరంగా, చిరు ఫ్యామిలీ మెగానామ సంవత్సరం అన్నట్టు అవునవును. ఇది బాగుంది. 2025, ఓకే. 2025, 26 అలా ఉంటదనేది ఓకే. స్పష్టంగా కనపడుతుంది. ఓకే. ఓకే. థాంక్ యూ సార్.